హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండి. నేను వచ్చేసి ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఫస్ట్ చూపించాను, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సెకండ్ చూపించాను, థర్డ్ పార్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో నా వీడియోలో చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇది బెల్ హ్యాండ్స్ అండి, బబ్బుల్ హ్యాండ్స్. అసలు యాక్చువల్గా కుచ్చుల హ్యాండ్స్. నేను కుచ్చుల హ్యాండ్స్ కాకుండా నార్మల్గా లెంత్ హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి, ఫుల్ హ్యాండ్స్ అన్ని మీకు వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నాను. చూడండి, చూసి కరెక్ట్గా ఫాలో అవ్వండి. చాలా ఈజీ అండి. మనము కుట్టుకోవాలనుకుంటే ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుందండి. కాకపోతే ఎవరులే అని విసుగు చేయాలి అని అనుకుంటే చేయలేవండి. ఇప్పుడు బ్లౌజ్ కుట్టడం చాలా కాస్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర 250 అబోవ్ తీసుకుంటున్నారు. కాబట్టి మీరు వీడియోస్లో ఉన్న విధంగా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు ఆటోమేటిక్గా మీకు స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది. వన్స్ ట్రయల్ చేయండి. ఫస్ట్ బాగా రాకపోవచ్చు, సెకండ్ కూడా బాగా రాకపోవచ్చు, థర్డ్ ఫిఫ్త్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, డెఫినెట్లీగా మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను చంక భాగాన ముందు భాగాన కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటున్నాను. 2 లేయర్స్ తీసుకోవాలి. 2 లేయర్స్కి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకు అలా కట్ చేసుకోవాలి? 2 లేయర్స్ అంటే మనకి చంక భాగాల్లో కుచ్చుగా వస్తుంది కదా. మనము పార్ట్ 2లో మనం ఏ విధంగా అయితే చంక భాగాన 2 సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నామో దానికి దీనికి అడ్జస్ట్ అవుతుందన్నమాట. అలా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఫైనల్గా మీకు చంక భాగాన కొంచెం తక్కువ పడుతుంది. అలా తక్కువ పడినప్పుడు మీరు ఎక్స్ట్రా ఏం చేయాలంటే ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఖచ్చితంగా ఎవరికైనా పడుతుందండి. ఎక్కువ పెద్ద సైజు మీటర్ తీసుకుంటే కనుక పడదు. ఇది నేను వచ్చేసి 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను క్లాత్. కాబట్టి ఖచ్చితంగా మీకు చంక భాగాన ముక్కలు అనేది ఖచ్చితంగా పీసెస్ పడతాయండి. ఖచ్చితంగా మీరు నేను ఈ విధంగా ఇప్పుడు 4 ఫోల్డింగ్లో 4 టైప్స్ ఆఫ్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాను. 4 పీసెస్ రావడానికి ఫోల్డింగ్లో స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఈ విధంగా 4 ముక్కలు కట్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే చంక భాగాన మనకి అతుకు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ బ్లౌజ్ని నేను మొత్తం స్టిచ్చింగ్ కూడా మీకు వీడియో చూపించడం జరుగుతుంది. నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేది మీకు అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏదైతే పైన భాగం ఉందో దానికి నేను కట్ చేసుకుంటున్నాను. మనకు పైన భాగం వచ్చేసి అతుకులే ఉండవండి, ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ మీటర్ పైనే ఉంది క్లాత్. కాబట్టి మనకి దీనికి చంక భాగాన ఏమీ అతుకులు పడవు. ఈ విధంగా మంచిగా చేసేసుకొని ఏ విధంగా ముడతలు లేకుండా, కొంచెం ముడతలు వచ్చి కొంచెం అటు ఇటు అయిపోయినా మన క్లాత్ ఎక్కువ తక్కువగా అవుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కట్టింగ్లోనే ఉంటుందండి. మనం ఏదైతే కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకుంటామో దానికి తగ్గట్టుగానే మనకు బ్లౌజ్ వస్తుంది. ఏ మాత్రం కొంచెం డిఫరెంట్ కట్ చేసినా కూడా మనకి ఏమవుతుందంటే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్ స్ట్రెచబుల్గా కరెక్ట్గా కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు చూపించేదనండి, మీరు ఎందుకు చూపిస్తున్నారు అని కాదు. అంటే కొంతమంది కొన్ని స్టైల్స్లో కుడతారు. నేను నా స్టైల్లో మీకు ఈజీ మెథడ్లో చూపించడం జరుగుతుంది. ఇదే కాకుండా మీకు ఇంకా వేరే బ్రా కటింగ్లో కూడా కావాలి అంటే నేను చూపిస్తాను ఏ విధంగా అనేది. చూడండి, నేను దీనికి ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు ఉంచానంటే దానికి చంక బాగాన ఎక్కువ క్లాత్ అవసరం లేదు కాబట్టి నేను దానికి అతికించడం జరగట్లేదు. ఈ లైనింగ్ క్లాత్కి మాత్రమే ఎక్స్ట్రా పీసెస్ తీసుకున్నాను చంక బాగాన. ఫైనల్గా అయితే మనకి బ్లౌజ్ అదైతే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు బ్లౌజ్కి కింద ఫిల్డ్లు పెట్టుకోవడానికి క్రాస్ పట్టీలు కావాలి కదండి. ఆ క్రాస్ పట్టీకి గాను మిగిలిన క్లాత్ నుంచి మనము క్రాస్ పట్టీలు తీసుకోవాలండి. ఇలా మనకు బెత్తడు కంటే ఎక్కువ సైజులోనే ఉండాలి. ఒకవేళ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనము దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకైతే ఇప్పుడు నేను చూపించిన కొలత ప్రకారం అయితే ఇది నాకైతే చాలా కరెక్ట్గా వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అనిపించవచ్చు. కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవచ్చు. ఫిల్ట్ భాగంలో ఏదైనా ఎక్కువైతే మనం ఫోల్డింగ్లో కూడా
దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పైన భాగానికి కూడా లైనింగ్ పెట్టేసి కట్ చేసేసుకుంటున్నాను. చూడండి చాలా క్లాత్ మిగిలింది. మనం అలా మిగిలినప్పుడు మనము దీంట్లోంచి ఉక్కు పట్టీలు ప్లస్ ఫిల్ట్లు ఇవి 2 తీసేసుకోవాలి. ఇలా తీసుకొసుకున్న తర్వాత మనకి ఫైనల్గా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. ఈ విధంగా ఏదైతే ఉందో నేను పెట్టేసుకున్నానో ఆ విధంగా కట్ చేసేసుకోవడమే. వీడియో పర్ఫెక్ట్గా చూడండి, చూడకపోతే ఏది అర్థం కాదు. ఏదో స్కిప్ చేస్తూ చూస్తే బ్లౌజ్ మాత్రం అస్సలే రాదు. ఎందుకంటే లైవ్లో వెళ్ళి దగ్గర కూర్చుని చూస్తేనే అర్థం కాదు. అలాంటిది మీరు వీడియోలో చూడడం జరుగుతుంది కాబట్టి పర్ఫెక్ట్గా మీరు 1కి 4 సార్లు చూస్తేనే బ్లౌజ్ అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదండి. ఎందుకంటే మన బాడీకి కరెక్ట్గా స్టిచ్ కావాలి అని అనుకుంటే, కరెక్ట్గా అద్దినట్టు రావాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని పర్ఫెక్ట్గా వాచ్ చేస్తేనే వస్తుంది. నేను గత 27 ఇయర్స్ నుంచి కుడుతున్నాను కాబట్టి నేను మీకు మన టేప్తో కొలతలు పెట్టి చూపించవచ్చు. కాకపోతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారన్న ఉద్దేశంతో మీ ఓల్డ్ బ్లౌజ్ తోటి కుట్టుకోవాలి కదా, బట్టి నేను అలా ఓల్డ్ బ్లౌజ్ పెట్టి నేను మీకు కటింగ్ చేయించడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేదండి మాకు ఇది చాలా టఫ్గా ఉంది అని అంటే మీకు ఈజీ వే మెథడ్లో కూడా నేను చూపించడం జరుగుతుంది. అది కూడా కొలతల ఆధారంగా ఏ విధంగా అనేది సైజుని బట్టి 28, 30, 32, 34, 36, 38 దీన్ని బట్టి కొలతలు ఉంటాయండి. దాన్ని బట్టి మనం ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను నా వీడియోల ద్వారా. మీకు 3-4 టైప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి ఒక మెథడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓల్డ్ బ్లౌజులు ఆధారంగా కట్ చేసుకుంటాంలే అన్నట్టుగా ఇంటెన్షన్లో ఉంటారు కాబట్టి నేను ఈ విధంగా ఓల్డ్ బ్లౌజ్ తోటి మీకు కటింగ్ చేయించడం జరిగింది. ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు కూడా మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను పర్ఫెక్ట్గా నా వీడియో ద్వారా చూపిస్తాను. మీరు నా వీడియో ద్వారా చూసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూడండి, కింద భాగం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ అండ్ ఫిల్ట్ల ఉక్కుల పట్టీలు అండ్ క్రాస్ పట్టీలు అవన్నీ రెడీ అయిపోయారండి. ఇక కుట్టేసుకోవడమే. ఫైనల్గా బ్లౌజ్ కుట్టేసిన తర్వాత కూడా నేను మీకు వీడియో చేయడం జరుగుతుంది. అది ఎలా వచ్చిందో మీరు పర్ఫెక్ట్గా చెప్పి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎంతమంది చూస్తున్నారు అనేది నాకు కూడా తెలియాలి. అది మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ప్రతి ఒక్కరికి ఎంకరేజ్ చేస్తేనే మనకి ఇంకొకరు ఎంకరేజ్ చేస్తారు. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ.